మొన్నటి వరకు వ్యవసాయ శాఖను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రంలో వ్యవసాయాన్ని మత్స్య సంపదను అన్ని రకాలుగా కొత్త పుంతలు తొక్కించి ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ నిర్వహిస్తున్న మంత్రి పత్తిపాటి పుల్లారావు గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు 24/7 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించినటువంటి రైతు రథం ఎక్స్పో కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు ఈ యొక్క 24/7కి ఎగ్జిక్యూటివ్ పెద్దలు వెంకటకృష్ణ గారు, మా జలవనరుల శాఖ మాత్యులు గౌరవనీయులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు, సిబిఆర్ న్యూస్ చైర్మన్ గౌరవనీయులు మా అన్నగారు వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఎన్ఆర్ఐ తానా అధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి మా సతీష్ వేమన, ఇంకా ఆగడ ఇక అయిపోయింది అది. అదేవిధంగా మా 2 సార్లు జడ్పీ చైర్మన్ చేసినటువంటి చైర్మన్ పాతూరు నాగభూషణం గారు, అదేవిధంగా మా సతీష్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, మాకు మంచి మా గద్దె వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గద్దె రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా మాకు మంచి స్నేహితులు మా మురళీకృష్ణరాజు గారు, అదేవిధంగా చేవెళ్ళ గారు, మా సూర్యప్రకాష్ గారు సిఇఓ డ్రిప్ ఇరిగేషన్. ముందున్నటువంటి ఎక్స్పోలో ఎవరైతే షాప్స్ మార్కెటింగ్ కోసం మీకున్న అగ్రికల్చరల్ హార్టికల్చర్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన యంత్ర పరికరాలకు సంబంధించిన అన్నిటికి సంబంధించినటువంటి షాప్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఈ ఎక్స్పోలో వచ్చినటువంటి అందరికీ రైతు సోదర సోదరీమణులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ముందు రైతు రథం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వము చేయనటువంటిది. చంద్రబాబు గారి ప్రభుత్వం 20,000 ట్రాక్టర్లకు పైబడి 2 సంవత్సరాల్లో 20,000 ట్రాక్టర్లకు పైబడి 5 సంవత్సరాల్లో అయితే 30,000 ట్రాక్టర్లకు పైబడి ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. ఆ విధంగా రైతుకి వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉండాలి, వ్యవసాయ పనిముట్లతో పాటు ఇత్తనాలు ఎరువులు కొరత లేకుండా చేయాలని ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఈ రోజు వరకు రైతుకు ఏ కష్టం లేకుండా ఇవ్వాల్సిన ఎరువులు ఇత్తనాలు వ్యవసాయ పనిముట్లు మైక్రో న్యూట్రియంట్స్ అన్ని అందుబాటులో ఉంచడం జరిగింది. ఎందుకంటే వ్యవసాయం లాభసాటిగా మారాలి, 40 లక్షల హెక్టార్లు ఉన్నటువంటి వ్యవసాయం లాభసాటిగా మారాలి, 16 లక్షల హెక్టార్లు ఉన్నటువంటి హార్టికల్చర్ దానికన్నా ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. అందుకోసమే ముఖ్యమంత్రి గారు కూడా అగ్రికల్చరల్ తగ్గించి హార్టికల్చర్కు పెంచుకోవాలని వ్యవసాయం నుంచి ఉద్యాన పంటల వైపు దృష్టి మరల్చేటువంటి దానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలనో అన్ని రకాల ప్రయత్నాల్ని ఈ ప్రభుత్వం చేయటం జరుగుతూ ఉంది. అందుకని ఈ దేశంలో ఎక్కడా లేనటువంటిది మైక్రో ఇరిగేషన్ 30 లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ఇవ్వటం జరిగింది. బిందు సేద్యం కానీ తుంపర్ల సేద్యం కానీ 30 లక్షల ఎకరాలకి అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం అంది. ఆ విధంగా రైతుకి పండిన పంట గిట్టుబాటు ధర కూడా కేంద్ర ప్రభుత్వం కొంతమేరకే పరిమితులతోటి కొనుగోలు చేస్తున్నా పూర్తి స్థాయిలో చంద్రబాబు గారి ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. ఎంఎస్పి ఇస్తుంది, ఎంఎస్పి ఇచ్చి క్వాంటిటీ మాత్రం లిమిటేషన్ చేస్తూ ఉన్నారు. దానివల్ల రైతుల దగ్గర మిగిలిపోయినటువంటి ఉత్పత్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉంది. అంతేకాకుండా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఏర్పాటు చేశారు, జడ్పీఎన్ఎఫ్ని ఏర్పాటు చేశారు, ఇంటర్నేషనల్లో మన ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువ వచ్చేటువంటి విధంగా చేశారు. అనంతపురం నుంచి ఈరోజు సౌదీ అరేబియాకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ద్వారా మన ఉత్పత్తుల్ని సౌదీ అరేబియా ఎగుమతి చేయడం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా అగ్రికల్చర్లో కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని హార్టికల్చర్లో కూడా తీసుకురావటం, అదేవిధంగా ఆక్వా కల్చర్లో కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కడ యంత్ర పరికరాలు కొత్తవి వచ్చినా వ్యవసాయ పనిముట్లు కొత్తవి వచ్చినా ఇక్కడికి తీసుకొచ్చి మ్యాన్ పవర్ షార్టేజ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో
వాటిని డిప్లాయ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సులువైన వ్యవసాయ పనిముట్లతో చేసే వ్యవసాయం, మనుషులతో చేసేటువంటి దానికి కూడా, ఎందుకంటే ఈరోజు కొరత ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించేటువంటి దానికి అన్ని రకాల ప్రయత్నాలని ఈ ప్రభుత్వం చేయటం జరుగుతూ ఉంది. దేశంలోనే ఆక్వా రంగంలో మొదటి స్థానంలో ఉన్నాం. హార్టికల్చర్లో ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చి మరి ఈనాడు మనం ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మనం చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్, మనం చేస్తున్నటువంటి ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రసంగించేటువంటి అవకాశం రావటం జరిగింది. సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఆ విధంగా రసాయనిక క్రిమిసంహారక రహితమైనటువంటి పంటలకి ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి మనుషుల ఆరోగ్యానికి కూడా ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితికి రావటం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఏదైతే ఎక్స్పోలో ట్రాక్టర్లు కావచ్చు, ఇతర వ్యవసాయ పనిముట్లు కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ కావచ్చు, ఏది ఎప్పుడు వాడాలి, తక్కువ ఎరువులు వాడాలి, తక్కువ క్రిమిసంహారక మందులు వాడాలి, రైతుకు పెట్టుబడి తగ్గాలి, వ్యవసాయం లాభసాటిగా మార్చేటువంటి దానికి ఏమేమి కొత్త టెక్నాలజీని అవలంబించాలనో అవన్నీ చేసేటువంటి దానికి ఈ ప్రభుత్వం 24/7 కలిసి ఈ యొక్క ఎక్స్పో నిర్వహించడం జరిగింది. మా తమ్ముడు ఉమామహేశ్వర గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సివిల్ సప్లైస్ ద్వారా కొనుగోలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న 1,50,00,000 కార్డుదారులకి ఈ ఉత్పత్తులన్నీ సబ్సిడీ మీద పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో అత్యధిక రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ పంపిణీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం. ఆ విధంగా ఈరోజు ఈ ఎక్స్పో వలన రైతులకు ఒక అవగాహన రావడంతో పాటు టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకునేటువంటి దానికి ఈ ఎక్స్పో దోహదపడుతుందని నేను తెలియజేస్తూ మా మురళీకృష్ణరాజు గారికి, వెంకటకృష్ణ గారికి, దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ 3 రోజుల పాటు ఈ యొక్క ఎక్స్పోకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.